ఇంకా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎవరి పరిపాలన బాగున్నదంటారు? అంటే గతంలో వైఎస్ఆర్సీపీ అంటారా, ఇప్పుడు టీడీపీ? ఇప్పుడు మనం పాస్ చూసుకుంటే అంతకుముందు ఎట్లా ఉండిందంటే డెవలప్మెంట్ రోడ్స్ కానీ వాట్ ఎవర్ రిమైనింగ్ అన్నిట్లో కంపేర్ చేసుకున్నాం మనం ఏది కూడా మంచిగా లేదు. ఇప్పుడు ఈ 5 yearsలో ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చూసుకుంటే మనకి రోడ్స్ కానీ ఇంకా అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. మాది ఏపీనే భీమవరం. ఎలా ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతానికి భీమవరంలో? భీమవరం మంచిగా అంతా డెవలప్ అయ్యినది. ఓకే, ఇంకా ఇప్పుడు చూస్తుంటే నెక్స్ట్ 29 ఎన్నికల్లో ఎవరు జెండా ఎగురుద్ది అంటారు? ఖచ్చితంగా కూటమి జెండానే ఉంటుంది అని అంటున్నాను. సీఎం ఎవరు? నారా లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు గారి నాయకత్వంలో వీళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఓకే, అంటే సీఎం విషయానికి వస్తే చాలా మందికి ఒక డౌట్ అయితే మొదలైంది. నారా లోకేష్ సీఎమా, పవన్ కళ్యాణ్ సీఎమా ఫ్యూచర్లో? ఫ్యూచర్లో అంటే ఒకసారి ప్రీవియస్గా పవన్ కళ్యాణ్ అన్నారు ముగ్గురు కలిసి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు గారికే సీఎం ఉండాలి, ఆయన వెనకాల నేను ఉంటాము అనేసి ఆయన అన్నారు కదా. సో చంద్రబాబు నాయుడు గారే లీడ్ తీసుకుంటారు అని. ఓకే, మరి జగన్ గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? చెప్పలేం, వాళ్ళు కూడా ఉంటారు కదా ఫ్యాన్స్, ఏమో చెప్పలేం. ఓకే, మేబీ. ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధి చేసిన రాజకీయ నాయకులు అంటే ఎవరి పేరు చెప్తారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా అంటే చూడాలి. ఆయన కూడా మ్యాక్సిమం అన్ని సీట్స్ కూడా గెలుచుకున్నారు, ఆయన డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 2 ఏళ్ళ చంద్రబాబు గారి పరిపాలనకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? 5 ఏళ్ళ గతంలో చేసిన వైఎస్ఆర్సీపీకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? సివిఎన్ గారికి 10 out of 10 ఇవ్వచ్చు, ఈయనకి 8. ఓకే, థ్యాంక్ యూ.